శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా ప్రేక్షకులందరికీ పరాభవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ, ప్రతి నక్షత్రానికి రాశి ఫలితాలు ఈ సంవత్సరం అంతా ఏ విధంగా ఉన్నాయి అనేది ఇప్పుడు మనము తెలియచెప్పుకుందాం. ఏ నక్షత్రంలో పుట్టినా, ఏ పాదంలో పుట్టినా చింతించవలసిన అవసరం లేదు. చాలా మంది భయపడుతూ ఉంటారు. మూలా నక్షత్రం అండి, లేదా ఆశ్లేష నక్షత్రం అండి, భయం కదండి, అనురాధ నక్షత్రం అండి, ఇలాగా ఏదో ఒక నక్షత్రాలకి కొన్ని ఒక బండ గుర్తులాగా పెట్టేసుకున్నారు. ఈ నక్షత్రం బాగుండదు, ఈ నక్షత్రానికి చాకరీ ఎక్కువ, ఈ నక్షత్రానికి డబ్బు ఖర్చు ఎక్కువ, ఈ నక్షత్రానికి భరణి, పుబ్బ, పూర్వాషాఢ ఇలాంటి శుక్ర నక్షత్రాలకి లగ్జరీ లైఫ్ ఎక్కువ. ఇవన్నీ కూడా మన అపోహలే. ఇలా అపోహలు పెట్టేసుకుని ఆ నక్షత్రం తీరే ఇంత అని అనుకుంటూ ఉంటారు. ఏమీ కాదు. ఒక నక్షత్రము వ్యక్తి యొక్క గుణగణాలని చెప్తుంది. అది కూడా మిగతా గ్రహాల యొక్క ప్రభావం ఎలా ఉందో వాటిని బట్టి కూడా ఈ గుణగణాలు మారిపోతుంటాయి. వ్యక్తివి ఖచ్చితంగా ఇలాగే ఉంటాయి అని చెప్పడానికి రాదు. ఒక నక్షత్రానికి గాని, ఒక గ్రహానికి గాని కొన్ని వందల కారకత్వాలు ఉంటాయి. అన్ని ప్రింట్ కొట్టినట్టు ఒకేలాగా ఉండవు. అందరికి కొన్ని కలుస్తాయి. మిగతా గ్రహాల యొక్క సమ్మేళనల వల్ల, దృష్టి వల్ల, యుతి వల్ల, స్థితి వల్ల, గోచార ప్రభావం వల్ల వాటి యొక్క కారకత్వాలు, వాటి యొక్క ఫలితాలు మారిపోతూ ఉంటాయి. కాబట్టి ఎవ్వరూ ఏ నక్షత్రం గురించి కూడా ఆందోళన పడద్దు. అలాగే ఈ నక్షత్రం మాది చాలా అద్భుతమైన నక్షత్రం అని చెప్పి ఎక్కువగా అతిగా ఆలోచించవద్దు. అన్ని నక్షత్రాలు మంచివే, అన్ని నక్షత్రాలకి మంచి ఫలితాలు ఉన్నట్లుగానే అన్ని నక్షత్రాలకి కూడా కొన్ని ఇబ్బందికరమైన ఫలితాలు ఉంటాయి. అలాంటి ఇబ్బందికరమైన ఫలితాలు ఉన్నప్పుడు మనని మనం సంయమనం చేసుకుంటూ భగవంతుణ్ణి ప్రార్థించుకుంటూ ఉన్నట్లయితే అన్ని రకాలుగాను మనిషి యొక్క జీవనం బాగుండి జీవించి ఉన్నన్నాళ్ళు కూడా వారి యొక్క మనుగడ బాగుంటుంది అని చెప్పి తెలియజేస్తూ, ఇప్పుడు మనము పరాభవ నామ సంవత్సర ఉగాది ప్రారంభం కాబట్టి ఈ రాశి ఫలితాలు తెలియచెప్పుకుందాము. ముందుగా గ్రహస్థితులు. 19వ తారీఖు మార్చి రోజున మనకి ఉగాది ప్రారంభమవుతోంది. అంటే శుక్లపక్ష పాడ్యమి అన్నమాట. ఆ రోజు నుంచి మళ్ళీ తిరిగి సంవత్సరం అయ్యే వరకు, అంటే ఫాల్గుణ బహుళ అమావాస్య రోజు వరకు కూడా సంవత్సర కాలంగా మనము ట్రీట్ చేస్తూ ఉంటాం. కాబట్టి ఈ సంవత్సర కాలానికి సంబంధించి గురువుగారు ఎలా ఉన్నారు, శనిగారు ఎలా ఉన్నారు, రాహుకేతువులు ఎలా ఉన్నారు అనేది చాలా ప్రధానంగా మనము పరిగణనలోనికి తీసుకుంటాం. అంటే మిగతా గ్రహాలను కూడా పరిగణనలోనికి తీసుకుంటాము. కానీ సంవత్సర ఫలితాలు చెప్పేటప్పుడు దీర్ఘకాల సంచార గ్రహాలని ఎక్కువగా పరిగణనలోనికి తీసుకోవడం జరుగుతుందన్నమాట. కాబట్టి ముందర ఈ గ్రహస్థితులు ఎలా ఉన్నాయి అనేది తెలియచెప్పుకుందాం. గురువు గారి యొక్క స్థితి మిథున రాశిలో సంచారం 19 మార్చి 2026 నుంచి మనము గ్రహస్థితులు తెలియజెప్పుకుంటున్నాం. అలాగే శని గారి యొక్క స్థితి మీనరాశిలో ఉంది, రాహు గారి యొక్క స్థితి కుంభరాశిలో ఉంది. సమసప్తకాలలో ఉంటారు కాబట్టి వీళ్ళిద్దరూ కూడా కేతువు గారి యొక్క స్థితి సంచారము సింహరాశిలో ఉంది. ఇక మే 20 అంటే సుమారు నెలలు తీసుకున్నాం మనము. మే 20 అంటే మే నెలలో కూడా గురువు గారి యొక్క సంచారము కానీ, శని గారి సంచారము కానీ, రాహుకేతువుల సంచారము కానీ ఎక్కడ వారి యొక్క రాశులు మారలేదు. స్థితులు ఇంకా అదే రాశిలో సంచారంలో ఉన్నాయి. ఇక జూన్ 2వ తేదీ వచ్చేటప్పటికి గురువు గారి యొక్క సంచారము తన యొక్క ఉచ్చ రాశి అయినటువంటి కర్కాటక రాశిలోకి వచ్చిన్నది. శనిగారు కానీ, రాహు కానీ, కేతువు కానీ వారి సంచార రాశులలోనే ఉన్నారు. ఇక చూడండి, ఆగస్టు 2 నుంచి శనిగారి వక్రం ప్రారంభం అయ్యింది. ఎప్పటి వరకు? డిసెంబర్ 2వ తేదీ వరకు. అలాగే నవంబర్ 1వ తేదీన గురువు గారి యొక్క స్థితి సంచారము కర్కాటక రాశి నుంచి మళ్ళీ సింహరాశిలోకి వచ్చి ఉన్నది. ఇక రాహుకేతువుల స్థితులు ఇంకా మారలేదు. శనిగారి యొక్క వక్రము జరుగుతూ ఉంది. ఆగస్టు 2 నుంచే శనిగారి యొక్క వక్రం ఉంది కాబట్టి ఈ నవంబర్ 1వ తేదీన కూడా శనిగారి వక్రం జరుగుతుంది. ఇక డిసెంబర్ 8వ తేదీన రాహు కేతువులు ఇద్దరు మారారు. శనిగారి వక్రం నడుస్తూ ఉంది. గురువు గారి యొక్క సంచారము కర్కాటక రాశి నుంచి సింహరాశిలోకి వచ్చి ఉండి అతిచారంతో ఇది సింహరాశిలోనే నడుస్తూ ఉన్నారైనా. ఇక రాహు గారి స్థితి సంచారము మకర రాశిలోకి వచ్చినది. కేతువు గారి సంచారము
కర్కాటక రాశిలోకి వచ్చి ఉన్నది. ఇలా ఎన్నాళ్ళు అంటే ఇప్పుడు దగ్గర నుంచి ఇంకా 1.5 సంవత్సరాల కాలం రాహుకేతువుల యొక్క సంచారము మారబోవడం లేదు. ఇక డిసెంబర్ 8వ తేదీన శనిగారి వక్రము తీరిపోయింది. ఎందువల్ల? డిసెంబర్ 2 వరకే కాబట్టి శనిగారి వక్రము. శనిగారు మళ్ళీ రుజు మార్గంలోకి వచ్చేసి ఉన్నారు. గురువు గారి యొక్క స్థితి సంచారము కర్కాటక రాశి నుంచి వచ్చి ఉన్న సింహరాశిలోకి అదే సంచారం జరుగుతుంది. రాహు మకర రాశిలోకి వచ్చి ఉన్నారు, కేతువు కర్కాటక రాశిలోకి వచ్చి ఉన్నారు. ఇక ఈ సంచార కాలాలు రాహుకేతువులవి 1.5 సంవత్సరాల కాలం ఉంటాయి. కాబట్టి ఇక వీరి గురించి మనము ఎక్కువ ఆలోచించనవసరం లేదు. గురువు గారు మళ్ళీ తిరిగి వక్రిస్తున్నారు. డిసెంబర్ 23న వక్రించిన వారు జనవరి 26 వరకు కర్కాటక రాశిలోకి వెళ్ళిపోతున్నారు. అక్కడి వరకు వక్రించి ఉండి మళ్ళీ తిరిగి కర్కాటక రాశిలోకి వెళ్ళిపోయి ఇక ఏప్రిల్ 7వ తేదీన తిరిగి ప్లవంగ నామ సంవత్సరం వచ్చేంత వరకు కూడా గురువుగారి యొక్క సంచారము కర్కాటక రాశిలోనే ఉన్నది. గ్రహస్థితులు ఈ విధంగా ఉండగా ఒక విశేషం ఏమిటి అంటే గురువుగారి యొక్క స్థితి సంచారము 3 సార్లు మారుతోంది. ఇది చెప్పదగినటువంటి సూచన అన్నమాట. ఫస్ట్ మిథున రాశిలో ఉన్నారు, తర్వాత కర్కాటక రాశిలోకి వెళ్ళారు, తరువాత మళ్ళీ సింహరాశిలోకి వచ్చి వక్రించి మళ్ళీ కర్కాటక రాశిలోకి వెళ్ళారు. అంటే 3 సార్లు మారారు. 4వసారి తిరిగి వారు మళ్ళీ యథాస్థానం తన యొక్క ఉచ్చులోకి వెళ్ళారు. ఈ విధంగా గురువుగారు 3-4 సార్లు మారి ఉన్నారు కాబట్టి చాలా మార్పులు ఉంటాయి ప్రతి వారికి. గురువుగారి యొక్క ఉచ్చక్షేత్రమైన కర్కాటక రాశిలో వారి యొక్క సంచారం ఉంటుంది కాబట్టి ఎక్కువ కాలం చాలా అద్భుతమైన ఫలితాలు ఇస్తారు. మిత్రక్షేత్రాలలో గాని స్వక్షేత్రంలో గాని గురువు అనేవారు చాలా పెద్ద శుభగ్రహం. ఇంత పెద్ద శుభగ్రహము ఆయన యొక్క ఉచ్చ రాశిలోకి వస్తున్నారంటే అడిగిన వారికి అడగని వారికి కూడా కోరికలు తీర్చేస్తారు. అవి ధర్మబద్ధమైన కోరికలు అయి ఉండాలి. ఇది మనం బాగా గుర్తుపెట్టుకొని ఎవరికైనా జాతకంలో గనక కాస్త గుణదోషాలు చాలా మందికి ఉంటాయి, అందరికీ అద్భుతంగానే ఉంటుందని చెప్పలేము. గుణదోషాలు ఉన్నట్టయితే గురునామస్మరణ చేయడము, అలాగే గురువు గారికి స్తోత్రాలు చేసుకోవడము, గురు సేవ చేయడము, ఆశ్రమాలకి సేవ చేయడము, ఇలాంటివి గనక చేసుకున్నట్టయితే జాతక దోషాలన్నీ తగ్గిపోతాయి అని చెప్తూ ఇక రాశి ఫలితాల్లోకి వెళ్దాము. వృశ్చిక రాశి వారికి ఈ సంవత్సరం అంతా కూడా జాగ్రత్తలతో కూడి ఉండాలి. ప్రతి విషయంలోనూ జాగ్రత్తలే. అర్ధాష్టమంలో రాహు గారి సంచారం ఉంది, పంచమ స్థానంలో శని గారి సంచారం ఉంది, అష్టమ స్థానంలో గురువు గారి సంచారం ఉంది, దశమ స్థానంలో కేతువు సంచారం ఉంది. అయితే దశమ స్థానంలో కేతువు గారు అంత ఇబ్బంది పెట్టరు, అలా అని అధికమైన శుభాలను ఇస్తారంటే అది ఇవ్వరు. కాబట్టి 4 గ్రహాల యొక్క బలాలు అంత పూర్తిగా పూర్ణంగా కనిపించడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో పరిహారాలు చేసుకుంటూ పెద్దలకి సేవ చేయడము, గురువులకి సేవ చేయడము, ఆశ్రమానికి సేవ చేయడము, లేదా ఆలయాలకి సేవ చేయడము, ఇలాంటివి చేస్తూ మన మనస్సుని కూడా మన అధీనంలోనే పెట్టుకుని ప్రవర్తించుకుంటూ వెళ్ళాలి అని మరీ సూచన చేస్తూ ఉన్నాను. గురువు గారు నవమంలోకి వచ్చినప్పుడు అంటే జూన్ 2 నుంచి నవంబర్ 1 వరకు ఒక 5 నెలల కాలం సుమారుగా. ఈ కాలం మటుకు చాలా బాగుంటుంది. మరి మిగతా గ్రహాల యొక్క బలాలు ఏమన్నా మారుతున్నాయా, స్థితి సంచారాలు ఏమన్నా మారుతున్నాయా అంటే ఏమీ మారడం లేదు. ఒక్క గురువు గారి యొక్క సంచారమే నవమంలో ఉచ్చులోకి వస్తుంది. ఈ కాలం మటుకు చాలా సంతృప్తిగా ఉంటుంది. ఇది చాలా చెప్పదగినటువంటి సూచన. అంటే 1 సంవత్సర కాలంలో గురువుగారు ఒక 5 నెలలు మాత్రమే మనకి లాభిస్తున్నారు, మిగతా సమయం అంతా మిగతా ఏ గ్రహాలు అంత బాగా లాభించడం లేదు. అంటే చాలా జాగ్రత్తలతో కూడి ఉండాలి. వివాహ జీవితం బానే ఉంటుంది, అన్యోన్యత తగ్గకుండా చూసుకోండి. వ్యాపారం బానే ఉంటుంది, కానీ లాభాలు పెద్దగా ఉండవు. అంటే బాలేదు అంటారు, బాలేదు అంటే పూర్తిగా పడిపోవడం, లాభాలు లేవు అంటే ఇదమిద్దంగా ఉండడం, తేడా ఉంది. అది గమనించుకోండి. అధికంగా పెట్టుబడులు పెట్టాలి అంటే పెట్టవద్దు. అలాగే వివాహానికి కూడా ఏ సంబంధం అంటే ఆ సంబంధము ఏదో ఒకట్లే చేసేసుకుందాం అని కాంప్రమైజ్ అవ్వకండి, ఇబ్బందులు ఉంటాయి. ఇప్పటికే వివాహ జీవితంలో ఉన్నవారు అంటే వివాహం అయిన వారు కాస్త గొడవలు అవి రాకుండా చూసుకోండి. ఇప్పుడు వివాహం చేసుకునేవారు మటుకు
సంవత్సర కాలం ఆగిపోవాల్సిన పని లేదు. చేసుకునే సంబంధమే అన్ని విధాలుగా బాగుందా అనేది చూసి ఎంచుకోండి అని చెప్పి ఒకసారి గుర్తు చేస్తున్నాను. ఏదో ఒకటి చేసుకున్నారంటే ఇబ్బందులు తప్పవు. కాబట్టి ఇబ్బంది లేని విధంగా ఉండాలంటే అన్ని విధాలా ఎంచుకోవాలి. ఇది చెప్పదగినటువంటి సూచన. విద్య విషయంలో ఓర్పు కలిగి ఉండండి. మాతృవర్గ రీత్యా పూర్తి ఓర్పు కలిగి ఉండండి. కొనుగోలు అమ్మకాల విషయంలో కూడా అలాగే 1-2 సార్లు చూసుకోవాల్సి వస్తుంది. ఏదైనా డబల్ రిజిస్ట్రేషన్స్ అయిపోయినా మీ పాలపడడానికి అవకాశం ఉంది. చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. సంతానం విషయంలో అతిగా క్రమశిక్షణలో పెట్టాలి మనం అని అనుకోకండి. అతి సర్వత్రా వర్జయేత్. ఎప్పుడూ కూడా అతి పనికిరాదు. కాస్త జాగ్రత్తగా ఉండండి. మంచి చెడు చెప్పుకోండి. అంతే తప్ప ఖచ్చితంగా ఇలాగే ఉండాలి అని క్రమశిక్షణలో పెట్టాలి మేము, మా బిడ్డలు ఏమైపోతారో అనేటటువంటి ఆలోచనలు చేయవద్దు. గ్రహస్థితులు బాలేదు కాబట్టి మీ కళ్ళకి అక్కడొకటి జరుగుతుంటే ఇంకోటి కనిపించవచ్చు. కానీ ఆ జరుగుతున్న సత్యం ఏమిటి అనేది తెలుసుకునేటప్పటికి కొన్ని ఇబ్బందులు ఉంటాయి. కాబట్టి జాగ్రత్త. అలాగే ఉద్యోగ జీవితంలో కూడా పూర్తి ఓర్పుగా ఉండాలి. గురువుగారు ఉచ్ఛలోకి వచ్చినప్పుడో చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. అన్ని విధాలుగా పిత్రార్జితం బాగుంటుంది, విద్య బాగుంటుంది, భార్యాభర్తల మధ్య అన్యోన్యత బాగుంటుంది, వ్యాపారాలు బాగుంటాయి. అన్ని విధాలా మీకు అనుకూలం. కీర్తి ప్రతిష్టలు వస్తాయి. ఇప్పుడు ఏదైతే మీరు కోల్పోతున్నారో అవన్నీ తిరిగి మీరు మళ్ళీ సంపాదించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ కొద్ది నెలల కాలమే, 5 నెలల కాలమే. తరువాత మళ్ళీ నవంబర్ 1 వచ్చేటప్పటికల్లా గురుగారి యొక్క స్థితి సంచారము దశమంలోకి వస్తోంది. అంత గొప్పగా ఉంటుంది జీవితం అని చెప్పడానికి లేదు. ఉద్యోగ జీవితంలోనూ కాస్త ఎక్కువగా మీరు కష్టపడాల్సిన పరిస్థితే ఉంటుంది. అలాగే వ్యాపార జీవితంలోనూ ఎక్కువగా కష్టపడాల్సి వస్తుంది. ఇది దృష్టిలో పెట్టుకోండి. తిరిగి మళ్ళీ జనవరి 26వ తేదీకి మళ్ళీ గురువుగారి యొక్క సంచారం కర్కాటక రాశిలోకి వెళ్ళిపోతుంది. కాబట్టి అప్పటి నుంచి మళ్ళీ చాలా బాగుంటుంది. సంవత్సరాంతం వరకు అంటే మళ్ళీ ఏప్రిల్ 7వ తారీఖు అప్పటి వరకు కూడా చాలా చాలా ఉత్తమమైన ఫలితాలు. 9వ స్థానంలోనే ఉంటారు కాబట్టి తన పంచమ దృష్టి చేత రాశిని చూస్తూ ఉంటారు కాబట్టి చాలా చాలా అద్భుతమైన ఫలితాలని ఇస్తూ ఉంటారు. ఇక రాహు గారి యొక్క సంచారము డిసెంబర్ 8న 3వ స్థానంలోకి వచ్చేస్తోంది. ఇది చాలా చెప్పదగ్గ మంచి సూచన అన్నమాట. చాలా అద్భుతమైన ఫలితాలు. రాహువు తృతీయంలో ఉన్నారంటే మొండి బాకీలు వసూలు చేస్తారు, సంకల్ప బలాన్ని పెంచుతారు, బంధుమిత్రుల్ని చక్కగా ఆదరణగా ఉండేటట్టుగా చేస్తారు. మీ మనోబలం బాగా పెరుగుతుంది. ఆ ధైర్యం పెరిగి ఏ పని అయినా సరే మనం చెయ్యగలము అనేటటువంటి ఆ ధైర్య సాహసోపేతమైన నిర్ణయాలు చూపించడం కానీ, చేయడం కానీ, ప్రవర్తనలో కానీ అన్నిట్లలోనూ ఒక విధమైనటువంటి సాహసోపేతమైన విశేషాంశాలు కనిపిస్తూ ఉంటాయి. విజయం కూడా అలాగే లభిస్తూ ఉంటుంది. కాబట్టి మళ్ళీ మీకు కాస్త సంతృప్తికరమైన జీవితం ఉంటుంది అని చెప్పి తెలియజేస్తున్నాను. ఏది ఏమైనా ఖర్చులు ఎక్కువ ఉంటాయి కాబట్టి జాగ్రత్త వహించండి. ఏదైనా అవమానాలు అపనిందలు వస్తూ ఉన్నట్లయితే కూడా కొంత ఓర్పు కలిగి ఉండండి. ఆదాయం పెరిగే విషయంలో మీరు ఎంత కష్టపడుతూ ఉంటారో దానికి తగ్గ ఆదాయం రావడం కష్టమవుతుంది. కాబట్టి ఒళ్ళు విరక్కొట్టుకునేటట్టుగా ఆదాయం పెరగాలి అని అనుకోకండి. గ్రహస్థితులు బాగున్నప్పుడు ఆటోమేటిక్గా మీకు ఆదాయం పెరుగుతుంది. కొంచెం అప్పటి వరకు వేచి ఉండి ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకుంటూ ఉండండి. సంతానాన్ని జాగ్రత్తగా చూసుకుంటూ ఉండండి. మాతృవర్గ రీత్యా కూడా జాగ్రత్తలు తీసుకోండి. ఇలా అన్ని విధాల జాగ్రత్తలు తీసుకోవడం వల్ల ఈ సంవత్సర కాలంలో, ఈ పరాభవ నామ సంవత్సరం మొత్తం కాలంలోనూ కనీసం ఒక 8 నెలల కాలం అయినా మీరు చాలా ఆనందంగా ఉంటారు అని చెప్పి మరీ తెలియజేస్తున్నాను. పరిహారాలు చేసుకుని సంతృప్తికర జీవితంతో ఉండండి. శుభం.